రోజుకొకసారైనా దేశ క్షేమంగానే జ్ఞాపకం చేసుకుంటున్నారా? మన దేశంలో ఇప్పటికీ అన్నము దొరకక ఆకలి చావులు వేల కొలది, రోజుకి 7,000 నుంచి 10,000 మంది దాకా ఆకలితో చచ్చిపోతున్నారు, తిండి లేక. వారికోమో ప్రార్థన చేయాలా? అందరికీ ఆహారం, మనందరికీ 3 పూట్ల అన్నం వస్తుంది, కానీ చాలామందికి రోజుకు 1 పూట అన్నం లేక ఆకలి చావులు, నీరు లేక. చిన్నపిల్లలకు భద్రత ఉందన్నారు మన దేశంలో. మీకు తెలుసా, మనం వీధుల్లో సిటీలో చూసే చిన్నపిల్లలు దాదాపు చాలామంది అపహరించబడిన వారు. మనం అప్పుడప్పుడు వార్తలు వింటాం, ఆ పల్లెటూరులో సిటీస్లో చిన్నపిల్లలు హాస్పిటల్స్లో చిన్నపిల్లలను ఎత్తుకొని వెళ్తారు. చిన్నపిల్లలు ఎత్తుకెళ్ళి ఏం చేస్తారు? నేను చెప్పే మాట కాదు, కొన్ని సంస్థలు పని కట్టుకొని వెతికి సర్వే చేసి చెప్పిన మాట ఏంటి తెలుసా? ఎత్తుకెళ్ళిన పిల్లలను, ఒకటి చిన్నపిల్లలను అవయవాలు అమ్మేసుకుంటారు, ఒకటి. రెండోది కాలో చేయో తీసేసి అడుక్కోవడానికి పంపేశారు. మరీ పసిబిడ్డలైతే చంకలో పెట్టుకొని అడుక్కుంటారు, చంకలో పెట్టుకొని అడుక్కుంటారు. చాలామంది సొంత బిడ్డలు కాదు. ఒక సర్వే చెప్పిన, ఇండియా వైడ్గా సర్వే చేసి చెప్పిన, గూగుల్లోనే సెర్చ్ చేసుకోండి వెళ్ళి. మన అల్లారు ముద్దుగా పెంచుకునే బిడ్డలను చాలామంది క్రూరంగా దుర్మార్గంగా మారిపోయి చంపి అవయవాలు అమ్ముకోవటం, లేదా కాలో చేయో తీసేసి కళ్ళు పీకేసి అడుక్కోవడానికి ఇచ్చేయటం. మరీ పసిబిడ్డలైతే, పాల్లాగే పిల్లలైతే చంకలో పెట్టుకొని వారిని అడ్డం పెట్టుకొని, ఆడబిడ్డలైతే బ్రోతల్ హౌసులకి స్టెరాయిడ్స్ ఇచ్చి త్వరగా మెచ్యూర్ అయ్యేటట్టుగా చేసి బ్రోతల్ హౌసులకి. ఇది పెద్ద మాఫియా తెలుసా? ఎంత భయంకరంగా తెలుసా మన దేశ పరిస్థితి? మన వాళ్ళ కోసం ఏం చేయాలా? ఈ సందర్భం గుర్తొచ్చిన ప్రతిసారి నాకు కన్నీరు ఆగదు, ఎందుకంటే నాకు బిడ్డలో ఉన్నారు. చిన్న బలహీనత వస్తే, స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది అనుకోండి, మీ అబ్బాయి ఎందుకు ఏడుస్తాడండి, పరిగెడతాం కదా. లేక మీ అమ్మ ఎందుకో ఏదో నొప్పి అంటుందండి, ఏడుస్తుందంటే పరుగున వెళ్ళిపోతాం కదా. ఇలా అపహరించబడిన బిడ్డలను చంపేసి అవయవాలు అమ్ముకుంటే, స్టెరాయిడ్స్ ఇచ్చి వాళ్ళని చెడ్డ పనికి వాడుకుంటూ ఉంటే ఎంతమంది తల్లిదండ్రులు గుండె కోత. ప్రార్థన చేయాలి ఈ అంశం కోసం. మనం మత ఉచ్చులో, కుల ఉచ్చులో పడిపోయి ఎంతోమంది అమానుషంగా. మనకు వీడియో చేసా, నాకు బాధ వేసింది. వాడి మీద పిచ్చ కాపు వచ్చింది. నాకు తెలుసా, ఒక చిన్న పిల్లోడిని కొడుతున్నాడు, వాడి దేవుడి పేరు చెప్పలేదని. పసిబిడ్డ వాడి దేవుడి పేరు చెప్పలేదని కొడుతున్నాడు. వాడు మనిషో మూర్ఖుడో నాకు అర్థం కాల. అలాంటి మూర్ఖులు ఉన్న సమాజంలో బతుకుతున్నాం మనం. ఆకలి చావులు, అపహరించబడి దేశంలో నెమ్మది లేదు, క్షేమం లేదు, మత్తులో ఊగుతుంది దేశం, మద్యములో ఊగుతుంది దేశం. మన దేశ పరిస్థితి చెప్తున్నా. ఇలాంటివి 100ల కొలది సమస్యలుంటే మరొక కొత్త సమస్య రాబోతుంది దేశానికి. జ్ఞాపకం పెట్టుకొని ప్రార్థన చేయండి. మన దేశము చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. మన కోసం కంటి రెప్పలా కాపాడుకుంటున్న సైన్యం ఉంది. వాళ్ళు నిద్రపోరు, ఆయుధాలతో ఎప్పుడు చలిలో, ఎండలో, వానలో. వాళ్ళ కోసం మనం చేయవలసిన ప్రార్థన అంశాలు దేశం గురించి, మన దేశం గురించి మనం ప్రార్థన చేయవలసిన అంశాలు, విజ్ఞాపనలు చెప్పుకుంటూ పోతే కొన్ని గంటల తరబడి చేయొచ్చు. అన్ని అంశాలు ఉన్న దేశం గురించి, సమాజం గురించి, సంఘము గురించి, మన ఏరియా, మన ఊరి ప్రాంతము గురించి విజ్ఞాపనలు చేయవలసిన బాధ్యత మన మీద ఉంది.